నమస్కారం అండి. మనం ఇప్పుడు సౌమ్య నిట్టల గారు వ్రాసిన సియస్తా అనే కథను విందామా? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ గంట సేపు ప్రశాంతంగా నిద్రపోవాలని నా చిరకాల వాంఛ. ఏ తెల్లవారుజామునో లేచి కాఫీ డికాక్షన్లు, కుక్కర్ కూతలు, లంచ్ బాక్సుల పర్వం ముగించుకుని మా ఆయన్ని ఆఫీస్కి, మావాడిని కాలేజీకి పంపించేసి ఓ 2 గంటల్లో ఇంటి పనులు చూసేసుకొని 4 మెతుకులు తినేసి భోజనం అయిందనిపించాక కొంచెంసేపు నడుం వాల్చడంలో ఉండే ఆనందమే వేరు. అసలే అలసిన శరీరం, ఆపై కడుపు నిండిన మత్తు కూడా తోడై కళ్ళు మూతలు పడిపోతుంటే చలికాలంలో అయితే దుప్పటి కప్పుకొని, ఎండాకాలంలో అయితే కూలర్ పెట్టుకొని సుషుప్తావస్థలో తేలిపోవడం ఆహా, ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు నన్ను అడిగితే రాత్రి నిద్ర యాంత్రికం. బడిగంట కొట్టినట్టు 10 అవ్వగానే టీవీ కట్టేసి లైట్లు ఆర్పేసి అదేదో డ్యూటీలాగా పడుకుండిపోతాం. కానీ మధ్యాహ్నం నిద్ర అలౌకికం. ఆ సుఖాన్ని ఆస్వాదించడానికి భావుకత్వం కావాలి. ఎక్కాల పుస్తకానికి, పద్యకావ్యానికి ఉన్నంత తేడా ఉంది రెండింటికి. నాకు భావుకత అయితే ఉంది కానీ ఆ సుఖాన్ని అనుభవించే అదృష్టం మాత్రం లేదు. ఇది నిరాశావాదం కాదు, యథార్థవాదం అని నా దీనగాథ వింటే మీకే తెలుస్తుంది. నా చిన్నతనంలో మా నాయనమ్మ మధ్యాహ్నం అయ్యేసరికి ఎక్కడెక్కడో ఆడుకుంటున్న మమ్మల్ని అందరినీ రెక్క పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చేసి పడుకోబెట్టేసేది. మిట్ట మధ్యాహ్నం ఎండ పిల్లలకి మంచిది కాదు అంటూ. నాకు మాత్రం ఆటలు వదిలేసి ఇలా పడుకోవడం విసుగనిపించేది. మా నాయనమ్మకి దొరకకుండా దాక్కున్నా అదేమిటో ఆవిడికి తెలిసిపోయేది. నన్ను ఇంట్లోకి లాక్కొచ్చి నేను కళ్ళు మూసుకునేదాకా జోకొట్టేది. ఆ బలవంతపు బబ్బో పెట్టడం విలువ అప్పుడు నాకు తెలియలేదు. అందుకు పెద్దయిన తర్వాత నేను విచారించని రోజు అంటూ లేదు. నేనేం కోల్పోతున్నానో తెలిసొచ్చేసరికి నన్ను బళ్ళో వేసేశారు. 12 సంవత్సరాల పాటు నా మధ్యాహ్నం నిద్రని స్కూలుకి ఎదురు ఫీజు ఇచ్చి మరీ రాసిచ్చేశారు. ఇంకా నా ఆశలన్నీ కాలేజీ పైన పెట్టుకుని ఎలాగోలాగా 10వ తరగతి కానిచ్చాను. జూనియర్ కాలేజీలో సీట్ వచ్చింది. ఒక్కపూటే క్లాసులు ఎంచక్క. కాకపోతే కాలేజీ ఇంటికి దూరం. ఓటమిని అంగీకరించని నా యువరక్తం పాదరసంలా పనిచేసింది. పోనీ బస్సులోనే ఓ కునుకు తీస్తే పోలా అనే బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చింది. గంట ప్రయాణం. కిటికీ సీటు పట్టేసుకుని మొదటి స్టాప్లో బస్ ఎక్కితే ఇంకా ఆఖరు స్టాపే దిగేది. ఇదేదో బాగుండేట్టుందనుకున్నాను. కానీ ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఒకటి, నేను నిద్రలో జోగుతూ ఉంటే మా ఫ్రెండ్స్ చూసి నవ్వే అవకాశం ఉంది. 2, నా మెళ్ళో అమ్మ వేసిన బంగారు గొలుసు, దాని భద్రత. కాలేజీకి పంపించే మొదటి రోజు నుంచే గొలుసుతో పాటు దాన్ని ఎప్పటికప్పుడు ఎలా చూసుకుంటూ ఉండాలో ఓ నియమావళి తయారు చేసి నా చేత బట్టి కొట్టించింది అమ్మ. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే నాకు అసలు ఈ గుదిబండే వద్దన్నా వినిపించుకోలేదు. ఇంకేం నిద్రపోతాం ఇన్ని కష్టాల మధ్య అనుకున్నాను. కానీ నా నిద్రకు అసలు అవేవీ పట్టవని తెలిసిపోయింది. బస్సు కదలగానే ఉయ్యాల ఊపినట్టయి ఒకటే మగత. నిద్ర సుఖమే కాదు, బాధ్యత, నామోషీలు కూడా ఎరగదు. ఒకసారి ఈ అమందానందంలో ఆదమరచి ఆఖరి స్టాప్లో బస్సు దిగలేదు. మళ్ళీ బస్సు 2వ ట్రిప్పు వేస్తుండగా మెలకువ వచ్చింది. నేనెవర్ని, ఎక్కడున్నాను వంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానం లభించాక బస్సు దిగి ఇంటివైపు వెళ్ళే ఇంకో బస్సు పట్టుకుని మొత్తానికి ఇల్లు చేరాను. అప్పటికే అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు.
ఏదో కుంటి సాగు చెప్పి తప్పించుకున్నాను. ఆ దెబ్బకి నాకు బస్సులో నిద్రఫోబియా వచ్చేసింది. ఇక జాగృతావస్థలోనే జూనియర్ కాలేజీ బస్సు ప్రయాణాలు జరిగిపోయాయి. డిగ్రీ కూడా చదివితే డిటోగా ఉండేదే వ్యవహారం. కానీ ఇంటర్ అవ్వగానే నా పెళ్ళి కుదిరింది. పిల్లవాడు ఎలాంటివాడు లాంటి విషయాలు అమ్మా నాన్నలు కనుక్కుంటూ ఉంటే నేను మాత్రం వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం పడుకునే సంప్రదాయం కానీ బలవంతంగా పడుకోబెట్టే నాయనమ్మలు కానీ ఉన్నారేమోనని ఆరా తీశాను. నా విచారణ ఫలితాలు పెళ్ళైన తర్వాతే తెలిసొచ్చాయి. నా స్వప్నాలు చెల్లాచెదురు చేసేస్తూ మా అత్తగారు, పగటిపూట నిద్ర మేమెరగమమ్మా, ఇంటి ఇల్లాలంటే చలాకీగా బొంగరంలా తిరుగుతూ ఆ పని ఈ పని చూసుకోవాలి తప్పితే ఇలా బద్ధకంగా పడి నిద్రపోకూడదు అని ఫత్వా జారీ చేసేశారు. అక్కడితో ఆగకుండా నాకెక్కడ నిద్ర అలవాటవుతుందోనని మధ్యాహ్నానికల్లా బియ్యంలో రాళ్ళేరటం, చింతకాయ పచ్చడి పెట్టడం, చీరలు గంజి పెట్టుకోవడం, అల్మార్లు సర్దుకోవడం లాంటి పనుల ప్రణాళిక సిద్ధం చేసి ఉంచేవారు. అసంఖ్యాక జీవుల పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడికి ఓ పూట సెలవు దొరకటం సులభం నాతో పోలిస్తే. ఈ బిజీ మధ్యాహ్నాల మధ్య నాకు పిల్లాడు పుట్టి నర్సరీలో చేరే వయసుకు కూడా వచ్చేశాడు. వాణ్ణి చూస్తే నాకు భలే ఈర్ష్యగా ఉండేది. వాడిలాగా నాకు స్లీపింగ్ పీరియడ్ లేదుగా. ఇంతలో మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అనకూడదు కానీ భలే ఆనందం కలిగింది నాకప్పుడు. నిద్రను నియంత్రించే నిరంకుశ నియంతైన మా అత్తగారి హయాం నుంచి స్వేచ్ఛాయుత సుషుప్తి సమయాల దిశగా వెళుతున్నాను నేను. కొన్ని మధ్యాహ్నాలు కొత్త ఇల్లు సర్దుకోవడంలో గడిచిపోయినా ఇంకా తర్వాత రోజులన్నీ నావే అన్న ధీమాలో ఉన్నాను నేను. కానీ అప్పటికే దైవం వేరే తలుస్తున్నాడని నాకు తెలియలేదు. ఒకానొక శుభ మధ్యాహ్నం పనులన్నీ తెముల్చుకుని కళ్ళు నిద్రమత్తుతో మూసుకుపోతుండగా మంచాన్ని సమీపించాను. మావాడు బాగా ఎక్కి తొక్కేశాడేమో, దుప్పటంతా చిందరవందరగా ఉంది. తిళ్ళు 4 మూలలా విసిరేసున్నాయి. అలాగే పడుకుండి పొమ్మంటోంది శరీరం. చక్కగా సర్దుకున్న తర్వాతేనని భీష్మించు కూర్చుంది బుద్ధి. కొన్ని ఘడియల మౌన పోరాటం తర్వాత తాను ఓడిపోయానని చిన్న నిట్టూర్పు వదిలి మంచాన్ని నీట్గా సర్దడంలో బుద్ధికి సహకరించింది శరీరం. ఇప్పుడు మంచం సేనార్హమైందని బుద్ధి సర్టిఫికేట్ ఇచ్చి ఓ గంట విశ్రమించడానికి సిద్ధపడింది. కళ్ళు మూసుకున్నాను. ఓ మినీ కల మొదలైంది. నేనెక్కడో మెట్లెక్కుతున్నాను. 1, 2, 3వ మెట్టెక్కుతూ జారాను. అంతే, ఉలిక్కిపడి లేచాను. చుట్టూ చూశాను. నా పిచ్చి కాకపోతే మంచం మీద మెట్లెక్కడి నుంచి వస్తాయి? గాఢ నిద్ర పట్టే ముందు ఇవన్నీ మామూలే అని నన్ను నేను సమాధానపరుచుకొని ఓ పక్కకు తిరిగి పడుకున్నాను. నిద్ర రాదే. ఇంకోవైపుకి తిరిగాను. నా ఇందాకటి ఉలిక్కిపాటు నిద్రమత్తుని ఒక్క క్షణంలో వదిలిచేసింది. ఇంకా గడియారం ముళ్ళులా ఎన్ని వైపులు తిరిగి ఏం లాభం? ఆ రోజు విజిటింగ్ అవర్స్ అయిపోయాయన్నట్టు తలుపులేసేసుకుంది నిద్రాదేవి. ఇంకా వట్టిగా మంచం మీద దొర్లకు పిల్లాడికి ఏ జంతికలో స్వీటో చేసి పెట్టమంది బుద్ధి. శరీరం లేవక తప్పింది కాదు. అంతా మా అత్తగారు చేసిన దొరలవాటు మహిమ. ఇంకొక అపరాహ్న వేళ పనులన్నీ ముగించుకుని తీయని నిద్రలోకి జారాను. ఈసారి మెట్ల కలల్లాంటివేవీ రాలేదు. పొద్దుటి నుంచి బాగా పని అయిందేమో, ఒళ్ళు మరిచేంత నిద్ర. లీలగా ఏదో వినిపిస్తోంది.
గంధర్వగానమా? మళ్ళీ అదే ధ్వని. ఎక్కడి నుంచి వస్తోంది? కొంచెం బిగ్గరగా, చాలా దగ్గరగా, అచ్చు మా కాలింగ్ బెల్లా ఉంది. గబుక్కున కళ్ళు తెరుచుకున్నాయి. లా ఉండడం కాదు, మా కాలింగ్ బెల్లే. స్వర్గద్వారంలోకి అడుగు పెడుతుండగా నీకింకా భూమి మీద ఆయుష్ ఉంది అని ఎవరో వెనక్కి లాగేసినట్టు అనిపించింది ఆ క్షణంలో నాకు. నా నిద్రకు అంతరాయం కలిగించి నిరంతరాయంగా మోగుతోంది బెల్లు. అసలు ఈ వేళప్పుడెవరు? ఈయన లంచ్కి ఇంటికి రారే. మావాడా? ఒంటిపూట బళ్ళు కూడా కాదే. ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ తలుపు తీద్దును గదా, తల మీద పెద్ద గంపతో నుంచుంది ఓ స్టీల్ సామాన్లామె. చీరలు ఏమైనా ఉంటే ఎయ్యరాదమ్మా అని అడుగుతోంది. అమాంతం పెళ్ళుబిక్కిన కోపాన్ని ఎలాగో తమాయించుకున్నాను. ఒక్క క్షణం ఆలోచించి ఆమెను అక్కడే కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాను. నా అల్మేరా తెరచి నేను కట్టుకుంటున్న చీరల్లోంచి మంచివి 2 లాగి మ్యాచింగ్ బ్లౌజులతో సహా తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాను. ఆమె వాటన్నింటినీ విప్పి చూసుకుంది. వీటికైతే ఇదిగో ఓ ఇడ్లీ స్టాండు, 5 లీటర్ల గిన్నె అని ఏదో చెప్పుకుపోతుంటే ఆమె మాటల్ని మధ్యలోనే తుంచేశాను. ఆమె నా నిద్రను తుంచేసినట్టుగా. సామానేం అక్కర్లేదు, ఈ చీరలు ఊరికినే తీసుకెళ్ళొచ్చు, కానీ ఒక షరతు అని ఆగాను. అసలు ఆమెతో ఇలా ఎవ్వరూ మాట్లాడరనుకుంటా. నా వైపు వింతగా చూస్తోంది. ఇంకెప్పుడు మధ్యాహ్నం పూట నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అలా చేయకుండా ఉంటే నీకు అప్పుడప్పుడు మంచి చీరలు ఇస్తూ ఉంటాను అని ముగించాను. ఆమె కళ్ళు మెరిశాయి. ఎన్నో గడపలకి గంటల తరబడి బేరాలాడిన తర్వాత వచ్చే చీరలు నా జోలికి రాకుండా ఉండడం మాత్రం చేత దొరుకుతున్నాయి మరి ఆ అమ్మాయికి. భలే మంచి బేరం అనుకుంటూ చీరలు తీసుకుని వెళ్ళిపోయింది. నిజంగా పాపం మాట మీద నిలబడే మనిషి. ఆ తర్వాత ఎప్పుడూ కాలింగ్ బెల్ కొట్టిన పాపాన పోలేదు. కానీ నాకు నిద్రాభంగం కలిగించడానికి వేచి ఉన్న శక్తుల్లో ఆమె ఒక పరమాణువు మాత్రమే అని అనుభవం మీద తెలిసొచ్చింది. నాలాంటి గృహిణులు ఖాళీగా ఉంటారని మధ్యాహ్నాలు మాత్రమే టార్గెట్ చేసే సేల్స్ మ్యాన్ మీరు ఏ టూత్పేస్ట్ వాడతారు అంటూ ఆరా తీసే అభిప్రాయ సేకరణదారులు, ఇంటి గేటుకి చిన్న మెయిల్ బాక్స్ వేళ్లాడదీసినా సంతకం తీసుకుని కానీ ఉత్తరాలు ఇవ్వని కొరియర్ వారియర్లు, వర్షం వస్తోంది బట్టలు తీసేయండి అని ఏమీ అనలేని సహృదయతతో హెచ్చరించే పక్కింటి వాళ్ళు, వీళ్ళందరూ దయదలిచి వదిలేసినా ఏదో అడ్రస్ వెతుక్కుంటూ పొరపాటున మా ఇంటి తలుపు తట్టేవారు. వీరంతా నా నిద్రాభంగానికి ఇంద్రుడు పంపిన అప్సరసల్లా డ్యూటీలు వేసుకున్నట్టుగా నా కంటి మీద కునుకు లేకుండా చేశారు. పెద్ద పెద్ద హోటళ్లలో రూమ్ బయట డు నాట్ డిస్టర్బ్ అని రాసున్న కాగితం ముక్క తగిలించేస్తే ఇంకెవరూ ఆ గది తలుపు తట్టరట. మా ఇంటికి ఇలాంటి ఉపాయం ఎవరైనా ఆలోచిస్తే బాగుండు. అయినా ఆ ఉపాయం నన్ను బయటవారి నుంచి కాపాడుతుందేమో కానీ ఇంట్లోనే ఉన్న ఫోన్ సంగతో. నిద్రాదేవి ఒడిలోకి అలా జారుకోగానే ఇలా మోగుతుంది. చటుక్కున మెలకువ తెచ్చుకుని ఊళ్ళోకి దిగిన ఆడబడుచో, ఏదైనా కావాల్సి వచ్చి మావారో అని గాబరాగా వెళ్ళి ఫోన్ ఎత్తితే, లోన్ ఏమన్నా కావాలా అండి అంటూ వినిపించింది అటు నుంచి. కొంచెం ప్రశాంతత అప్పిప్పించమ్మా అనాలనిపించినా తన డ్యూటీ తను చేసుకుంటున్న ఆ టెలిమార్కెటింగ్ అమ్మాయిని ఏమీ అనలేక, అవసరం లేదమ్మా అని మాత్రం చెప్పి ఫోన్ పెట్టేస్తాను. నా నిద్ర కోసం ఫోన్ పక్కన పెట్టేసేంత కుర్రతనము కాదు, అలా అని నిద్రను త్యాగం చేసేంత పెద్దరికమూ లేదు. నడి వయస్సు అంటే ఇదేనేమో. ఇన్ని అవాంతరాల మధ్య
ఇంకా మిణుకు మిణుకుమంటున్న నా కునుకు తీయాలనే ఆశని ఆర్పేయడానికి 2 విషయాలు తెలిసాయి. ఒకటి, మా వీధిలో మిట్ట మధ్యాహ్నం వేళ దొంగతనాలు ఎక్కువయ్యాయట. రెండోది, ఓ స్త్రీల టీవీ ప్రోగ్రాంలో తిన్న వెంటనే పడుకుంటే ఆడవాళ్ళు లావెక్కుతారని పరిశోధనల్లో తేలిందట. ఇంక నా యాతన చూడాలి. ఓ కుర్చీ వేసుకొని వరండాలో కాపలా కాయడం మొదలుపెట్టాను. అదేదో జోక్ చెప్పినట్టు అలికిడైనా అవ్వకపోయినా దొంగొచ్చాడనే సందేహం. ఓ 10 నిమిషాలు దాటాక కునుకు పట్టేయడం, పైగా జోగుతూ ఉండడం వల్ల మెడ పట్టేయడం. ఇలా కాదని ఓ పుస్తకం తెచ్చుకున్నాను కూడా. కానీ పుస్తకం పట్టుకున్న కొన్ని లిప్తల్లోనే అక్షరాలు మసకైపోవడం, పై వరుసలో ఉన్న అక్షరాలు కింది వరుసలో కలిసిపోవడం, కళ్ళు అక్షరాలను వెంబడించినా భావం అర్థం కాకపోవడం, ఆఖరికి పుస్తకమే చేయి జారిపోవడం వంటి పరిణామాలు సంభవించాయి. పోనీ లోపలికెళ్ళి ప్రశాంతంగా నిద్రపోదామా అంటే ఊబకాయ మరియు చోర భయాలు. ఇంకా ఈ భయాలకి లొంగి నేను జీవితాంతం నా కోరికను నిద్రపుచ్చవలసిందేనా అన్న నిరాశ కలిగింది. నిద్రలేని వారికి దేవుడే దిక్కని ఆ పైవాడికి నా కష్టాలు మొరపెట్టుకున్నాను. ఏమయ్యా విష్ణుమూర్తి, పాల సముద్రంలో ఆదిశేషువు మీద సాక్షాత్తు లక్ష్మీదేవి పాదాలొత్తుతుండగా నిరంతరం సుఖసేనుడివై ఉంటావే. రోజుకొక్క పూట నాకు సుఖనిద్రని ప్రసాదించడం నీకేమంత కష్టమయ్యా? ఏమయ్యా శివయ్య, నీ యోగ నిద్ర బాగానే ఉంది, నా నిద్రాయోగం మాటేంటి? విధాత, ఏది నా నుదుట నిద్ర రాత? అయ్యా బొజ్జగణపయ్యా, నీ పెళ్ళిలాగా నా నిద్రకెందుకయ్యా ఇన్ని విఘ్నాలు? ఏమమ్మా ఊర్మిళ, అన్నేళ్ల నీ నిద్రా రహస్యం ఏ మంత్రమమ్మా అంటూ పురాణాల్లోని దేవతలందరికీ నా గోడు వెళ్ళబోసుకున్నాను. ఇక కుంభకర్ణుడే తరువాయి. స్త్రీల వ్రతాల్లో నిద్రాదేవిని ఉపాసించే ఉపాయాలేమైనా ఉన్నాయేమోనని కనుక్కున్నా. ఛీ, ఇదేం దరిద్రం అని కసురుకున్న పిన్నిగారులే తప్ప అర్థం చేసుకునే ఒక్క ముత్తైదువా కనిపించలేదు. ఈలోగా చట్టంలాగా కాలం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే మావాడు కాలేజీకి వచ్చేశాడు. ఏవో సెలవులొచ్చి కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు వాడు. ఇది నా మంచికే, వాడికి ఇల్లు అప్పచెప్పి పడుకుందామని పథకం వేశాను నేను. కానీ వాడు వేరే పన్నాగంలో ఉన్నాడు. బోర్గా ఉంది, సినిమాకి వెళ్దాం రా అమ్మా అన్నాడు. నేనెందుకురా, నీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చుగా అన్నా తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ. వాళ్ళతో ఎప్పుడూ వెళ్తూనే ఉంటాను, మనిద్దరం సినిమా చూసి ఎన్ని రోజులైందో అని కరెక్ట్ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు. ఇంకా కాదనేదేముంది, మ్యాట్నీకి బయలుదేరాం. హాల్లో కూడా నిద్రపోవచ్చనే దురాలోచన వచ్చింది నాకు. ఏసీ హాలు, సెక్యూరిటీకి పక్కనే సుపుత్రుడు, ఇంకేం కావాలి? సినిమా మొదలైంది. ఏ ఫైటింగులో ప్రేమ కథలో ఉండే కుర్రకారు సినిమానో అనుకున్నాను కానీ తీరా చూస్తే అది మాయాబజార్ కలర్లో. నిద్ర సంగతి దేవుడెరుగు, కనులెప్పలార్పితే ఒట్టు. నిద్రావంచితనై సినిమా హాల్ నుంచి బయటకు వస్తుంటే ఆ సినిమాలోంచే ఓ పాట గుర్తొచ్చింది. భళి 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 దేవా బాగున్నదయా నీ మాయ. మావాడు ఒకరోజు టీవీ చూస్తూ నిద్రపోయాడు. టీవీ ఆఫ్ చేయాలేమోనని చూస్తే ఆఫ్ చేసే ఉందని తర్వాత చెప్పాడు వాడు. టీవీల్లో స్లీప్ మోడ్ అని ఉంటుందట. టైమర్ ఫిక్స్ చేసేస్తే ఆ టైం కల్లా దానంతట అదే స్లీప్లోకి వెళ్ళిపోతుందట.
హతోస్మి. ఈ విషయంలో నేను యంత్రాల కన్నా తీసుకట్టేనన్నమాట. ఈ యంత్రాలని కనిపెట్టింది ఇంగ్లీష్ వాళ్లేగా. ఎంతైనా సుఖపడటం వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. వాళ్ళు నాలాగా మధ్యాహ్న నిద్రాప్రియులేనట. వాళ్ళు చక్కగా మధ్యాహ్నం నిద్రకి సియస్తా అనే పేరు పెట్టుకున్నారు కూడా. పైగా ఆఫ్టర్ లంచ్ స్లీప్ ఎ వైల్ అన్నది ఆంగ్ల ఆర్యోక్తి. నా జీవితంలో సగభాగం గడిచిపోయింది. ఇంటికి కోడలొచ్చి 2 ఏళ్ళు అవుతోంది. తన ఇల్లు అన్న భావన కలగాలని నేను ఆ అమ్మాయి మీద ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఆ అమ్మాయి అడక్కపోయినా మధ్యాహ్నం నిద్రపోయే స్వాతంత్రం కూడా ఇచ్చేశాను. కానీ ఆ అమ్మాయికి ఒక్క క్షణం ఖాళీగా ఉంటే తోచదు. ఈ 2 ఏళ్లలో నా దగ్గర నుంచి వంటలు, ఇంటి బాధ్యత అంతా నేర్చుకుంది. ఇంకా నాకు ఎటువంటి బెంగా లేదు. ముఖ్యంగా నా సియస్తాలకి ఎటువంటి అడ్డూ లేదు. అంతా కోడలే చూసుకుంటుంది. ఇక నుంచి మధ్యాహ్నం పూట హాయిగా కునుకు తీయచ్చు అని తృప్తిగా అనుకుంటూ మెల్లగా మంచం మీద నడుము వాల్చాను. మావాడు మా బెడ్రూమ్కి పెట్టించిన ఏసీ ఆన్ చేసుకున్నాను. ఎవరో సమ్మోహనాస్త్రం ప్రయోగించినట్టు నిద్ర కమ్ముకుంటోంది. కలల్లేని గాఢ నిద్రలోకి జారుకోబోతుండగా అత్తయ్యా అని నా కోడలి గొంతు వినిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచి చూశాను. చేతిలో ఏవో కాగితాలు మెడికల్ రిపోర్టుల్లా ఉన్నాయి. అవి చదువుతూ నా వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ, మనవడో మనవరాలో అనుకుంటా అంది నా కోడలు. హతోస్మి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.